కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పొత్తులలో భాగంగా బీజేపీ టీడీపీ మధ్య విభేదాలు బయటపడ్డాయి. కూటమిలో భాగంగా ప్రకటించిన ఉమ్మడి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి తీరుపై స్థానిక బీజేపీ కన్వీనర్ మురహరిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మిగనూరులో జరిగిన ప్రజాగలం చంద్రబాబు పర్యటనకు ఉమ్మడి అభ్యర్థి నుండి తమకు ఎటువంటి సమాచారం లేదని, కానీ జయనాగేశ్వరరెడ్డి మాత్రం సమాచారం ఇచ్చారని అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. బీజేపీ మీద బురద జల్లకుండా ఉమ్మడి అభ్యర్థిగా అవకాశం వచ్చిన వ్యక్తి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప తప్పుడు మాటలు మాట్లాడరాదని విమర్శించారు. ఎమ్మిగనూరు అభ్యర్థి విషయంలో మార్పులు జరిగితే తాము పోటీకి సిద్ధంగా ఉన్నామని, ఒకవేళ బీజేపీ పార్టీ ఫ్రెండ్లీ కామెంట్స్ గా పోటీ చేయమన్నా సిద్ధమని బీజేపీ కన్వీనర్ మురహరిరెడ్డి అన్నారు. అభ్యర్థిగా ఉన్నప్పుడు అవకాశం ఆయనకు వచ్చినప్పుడు ఆయన అందరినీ కలుపుకొని పార్టీ బలోపేతానికి మనం ఈరోజు ఎమ్మెనూరు నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిని మనం గెలిపించుకోవాలంటే అందరితో కలిసి పోవాల్సింది. అది మేము బీజేపీ పార్టీని పిలవలేదు, జనసేన వాళ్ళని పిలవలేదు. ఇది పిలవకపోగా సోమనాథ్ గాని పార్టీలో ఉంటే గానీ కండవ చేపిస్తానన్నాడు, ఆయన దిగిపోయినాడు అని చెప్పి నేను గానీ ఒక ప్రెస్ మీట్ ద్వారా నాకు తెలిసి వచ్చింది. సో మా మీద బురద అయినట్ల నీకు వచ్చినటువంటి అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలా, అంతేగాని మన మీద జరుగుతూ ఉండే అందులో భాగంగా